కాంగ్రెస్కి బీజేపీకి వెరీ సింపుల్ తేడా. ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు సైతం అమెరికా రష్యాలకి లొంగనట్టుగా ఉంటూ వాళ్ళకి తెలియకుండా ఏదన్నా పని చేసి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వగానే వెంటనే మార్చేసేది. దానికి సాక్ష్యం అణు పరీక్షలు అన్నటువంటిది ప్రారంభించి ఆపేయడం కానీ, లేదా పాకిస్తాన్లో బంగ్లాదేశ్ చీల్చిన తర్వాత 90,000 మంది సైన్యం లొంగిపోతే మన వాళ్ళు 3,000 మంది పాకిస్తాన్లో ఉంటే వాళ్ళని తీసుకోకుండా ఈ 90,000 మందిని వదిలిపెట్టేయడం కానీ, వాళ్ళ ప్రెషర్ రాగానే లొంగిపోయేది. బట్ నరేంద్ర మోడీ ఒకే ఒక్క సైనికుడి కోసం, అభినందన్ కోసం అమెరికా చెప్పిన వల్ల, ఎవడు చెప్పిన వల్ల, చివరికి అమెరికా పాకిస్తాన్కి చెప్పింది ఆడు మిస్సైల్ నీ వైపు గురిపెట్టాడు రా బాబు, చస్తావు నువ్వు, మీరు డెసిషన్ తీసుకొని మేము ఇన్వాల్వ్ కాలేమని చెప్పి థర్డ్ పార్టీ వద్దని చెప్పినటువంటి ముండోడు మగాడు, ఒక్క మగాడు నరేంద్ర మోడీ. అదే సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి ఏదైతే భారతదేశం మీద ప్రెషర్ చేసి ఇక్కడ భారతదేశంలో స్థావరం పెట్టడానికని ప్రిపేర్ చేస్తే కుదరనంటే కుదరదని చెప్పినోడు నరేంద్ర మోడీ. దాని కారణంగా ఇబ్బందులు పెట్టినా సరే లైట్ తీసుకున్నాడు. అట్లాగే అమెరికా చెప్పు చేతల్లో నడవకుండా అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేసి మాట్లాడగలిగిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం బంగ్లాదేశ్లో జరిగినట్టుంది. అంటే నరేంద్ర మోడీ టీంలో అజిత్ దోవల్ చాలా కీ పర్సన్. ఏదైతే అమెరికా బైడెన్ గ్రూపు లేకపోతే డీప్ స్టేట్ గ్రూపు ఏమనుకుంటోంది, ఆసియా ఖండంలో అత్యంత కీలకమైనటువంటి ఈ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్, భూటాన్, శ్రీలంక ఈ అన్నిటి ఏరియాల్లో దానికి ఒక స్థావరం కావాలి. ఇదివరకు పాకిస్తాన్ స్థావరం వాడింది. అయితే పాకిస్తాన్ స్థావరం వాడింది ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకి, రష్యా మీద దాడులు, కానీ మిగతా దానికి అది ఒప్పుకోదు. కాబట్టి వాళ్ళకంటూ పర్మనెంట్ ఇది కావాలన్నటువంటి ఉద్దేశంతోనే బంగ్లాదేశ్ దగ్గరలో ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలంటాం. దానికి హసీనా నిరాకరిస్తే ఈవెన్ ఆమెని ప్రభుత్వాన్నే కుప్పకూల్చినటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఆ ఐలాండ్ అమెరికా వాళ్ళ వశం కాకుండా అరకన్ ఆర్మీ వశమైంది. అరకన్ ఆర్మీని ప్రస్తుతం ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి మన అజిత్ దోవల్ నిర్వహిస్తున్నాడు, వెనక నుంచి వాళ్ళ చేత నడిపిస్తున్నాడు. ఈవెన్ అరకన్ ఆర్మీ చేతన మయన్మార్లో ఉన్నటువంటి మన వ్యతిరేకులు కానీ, అలాగే కొంతమంది తీవ్రవాదుల చేతన పాకిస్తాన్లో ఉన్న మన వ్యతిరేకులు కానీ లేపేపిస్తుంది. అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అంటారు. అది చేయిస్తోంది దోవలే అన్నటువంటిది ప్రస్తుతం ప్రపంచమంతా చర్చించుకుంటోంది.